హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 172. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చొచ్చుకుపోయి అతిరథ మహారథులు అందరినీ ఊచకోత కోస్తున్నాడు. కర్ణుడిని పారిపోయేలా చేశాడు, దుశ్శాసుడిని పారిపోయేలా చేశాడు, సుయోధనుడిని పారిపోయేలా చేశాడు, లక్ష్మణ కుమారుడు సుయోధనుడు కొడుకుని కూడా చంపేశాడు. ఈ విధంగా విచ్చలవిడిగా ఊచకోత కోస్తున్న అభిమన్యుడిని ఎలాగన్నా మట్టుపట్టాలని కపట ఉపాయం పన్నమని ద్రోణుడితో మాట్లాడుతున్నాడు కర్ణుడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద్రోణుడు తన పక్కన ఉన్న కౌరవ యోధులను చూసి, అభిమన్యుడు చిన్నవాడైనా తన తండ్రి అర్జునుడితో సమానంగా యుద్ధం చేస్తున్నాడు. ఎంతోమంది కౌరవ ప్రముఖులను చంపాడు, ఇంకా ఉపేక్షించరాదు. మనమందరము మూకుమ్మడిగా అతన్ని ఎదుర్కొనవలయును అని పలికాడు. ఇంతలో అభిమన్యుడి చేతిలో చావు దెబ్బలు తిన్న కర్ణుడు అక్కడికి వచ్చాడు. ఆచార్య, చూచారా అభిమన్యుడు నన్ను ఎలా దెబ్బతీశాడో? నేను మీ దగ్గరే ఉంటాను. ఇంతకన్నా నాకు సురక్షిత ప్రదేశము లేదు. అర్జునుని పరాక్రమం గురించి విన్నాను, కానీ అతని కొడుకు అతనికంటే పరాక్రమవంతుడు అని అర్థమైంది అని పలికాడు కర్ణుడు. అప్పుడు ద్రోణుడు కర్ణుడిని చూసి ఇలా అన్నాడు, కర్ణ, నేను అర్జునుడికి కవచధారణ అనే విద్యను ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచధారణ విద్య వలన అతని శరీరం మీద ఎవ్వరూ శరములు నాటలేరు. ఏదో ఒక వంచనతో అతన్ని మనం చంపవలెను. ముందు అతని విల్లు విరగ్గొట్టాలి. వేరొకరు వెంటనే అతని అశ్వములను చంపాలి. వెంటనే మరొకరు రథసారథిని చంపాలి. అదే సమయంలో అతని రథమును విరగ్గొట్టాలి. అవన్నీ ఒకే సమయంలో జరగాలి. అంతేగాని అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా అతన్ని జయించలేరు. నీకు చేతనైతే ఈ కపటోపాయంతో అతన్ని చంపు అని అన్నాడు ద్రోణుడు. అది విన్న కర్ణుడు కొంచెం ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న కౌరవ యోధులను కూడగట్టుకున్నాడు. అందరూ మూకుమ్మడిగా అభిమన్యుడి మీదకు లంఘించారు. ముందు కొంతమంది అభిమన్యుడి విల్లును విరగ్గొట్టారు. వెంటనే ద్రోణుడు అభిమన్యుడి రథాశ్వాలను చంపాడు. ఒక పక్క నుండి కృపాచార్యుడు అభిమన్యుడి రథసారథిని చంపాడు. అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడయ్యాడు, విరధుడు అయ్యాడు. అదే సమయమున శకుని, కృతవర్మ, శల్యుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలగు వారు నలుపక్కల నుండి ఆ నిరాయుధుడైన అభిమన్యుడి మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు తన ఖడ్గము, డాలు తీసుకుని రథము నుండి కిందకి దుమికాడు. గాల్లోనే గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను నరుకుతున్నాడు. అభిమన్యుడు ఎప్పుడు తన మీదకు వాలి తన తల ఖండిస్తాడేమో అన్న భయంతో కౌరవ ప్రముఖులు పారిపోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని దానితో అభిమన్యుడు కత్తిని విరిచాడు. ఇంతలో కర్ణుడు అభిమన్యుడు డాలును ఖండించాడు. అప్పుడు అభిమన్యుడు తన రథములోని చక్రాయుధమును తీసుకున్నాడు. దానిని గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపుతున్నాడు. సింహనాదం చేస్తున్నాడు. రక్తసిక్తమైన అతని మొహము చూసి శత్రుసేనలు భయభ్రాంతులయ్యారు. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణమును ఖండిస్తూ శత్రువు సేనలను నాశనం చేస్తున్నాడు. ద్రోణుని వైపుగా దూసుకుపోతున్నాడు. తనకు అడ్డుకు వచ్చిన కౌరవ సేనలను చీల్చి చెండాడుతున్నాడు. ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు మొదలగు యోధులు చాలామంది కలిశారు. అన్ని పక్కల నుండి అభిమన్యుడి చుట్టుముట్టి అతని చక్రాయుధమును ముక్కలు చేశారు. అప్పుడు అభిమన్యుడు తన గద చేతిలోకి తీసుకున్నాడు. దానితో అశ్వత్థామ మీదకి లంఘించాడు. అభిమన్యునికి దెబ్బకు భయపడి అశ్వత్థామ తన రథం నుండి కిందకి దుమికి రథం వెనక్కిపోయాడు, దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ రథమును కట్టిన హస్మలను, రథసారథిని చంపాడు. వెంటనే పక్కనే ఉన్న శకుని మీదకు లంఘించాడు. శకునికి రక్షణగా 27 మంది గాంధార యోధులు శకుని రథం ముందు నిలబడ్డారు. వారినందరినీ గదతోనే మోది చంపాడు అభిమన్యుడు. ఇంతలో 10 మంది యోధులు ఏనుగుల మీదకి ఎక్కి అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. వారందరినీ అభిమన్యుడు ఏనుగులతో సహా గదతో మోది యమపురికి పంపాడు. కేకే రాజులను 7గురిని ఒకేసారి చంపాడు. ఇంతలో దుశ్శాసన కుమారుడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడి మీద నానా విధమైన బాణములు గుప్పించాడు. అభిమన్యుడు అతను వేసిన బాణములన్నిటినీ తన గదతో గండముతో అడ్డుకున్నాడు. అతని అశ్వములను, సారథిని చంపాడు. రథమును గదతో విరగ్గొట్టాడు. దుశ్శాసన కుమారుడు తన రథమును దిగి గదాయుధము తీసుకొని అభిమన్యుడి మీదకి లంఘించాడు. వారిద్దరికీ ఘోర సంగ్రామం జరిగింది. ఇరుపక్షములు వీరులు యుద్ధము మాని వారి గదాయుద్ధము చూస్తున్నారు. ఇరువురి శరీరముల నుండి రక్తం దారులుగా ప్రవహిస్తూ ఉంది.
అభిమన్యుడు, దుశ్శాసన కుమారుడు తమ తమ గదలతో ఒకరినొకరు మోదుకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరముల నుండి వారి ప్రాణములు వేరయ్యాయి. స్వర్గంలోకము చేరుకున్నాయి. ఇంకా కసిదేరక దారి తప్పిన ఏనుగును కిరాతకులైన వేటగాలు చుట్టుముట్టి చంపినట్టు కౌరవ యోధులు అభిమన్యుడిని చుట్టి అతన్ని నిర్దయగా పొడిచి చంపారు. అప్పటికి సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి అభిమన్యుడు వీరస్వర్గం మలకించాడు. ధృతరాష్ట్ర మహారాజా ఆ పరాక్రమ యోధానుయోధుడు అభిమన్యుడు కుమారుడు రణరంగమున మృతి చెందగానే కౌరవసేనలో ఆనందోత్సవాలు వెలువిరిశాయి. కేరింతలు కొడుతున్నారు. ఈ సమయమున అక్కడికి చేరిన భూతకణములు అభిమన్యుడు అమానుషంగా అధర్మ యుద్ధంలో పలువురు కలిసి వధించారు అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి. ఇదంతా దూరం నుండి చూసిన ధర్మరాజు ఇలా అన్నాడు: మన అభిమన్యు కుమారుడు దుర్భేద్యమైన పద్మవ్యూహములు ప్రవేశించి ఏనుగులను హైములను చంపి రథములను విరగ్గొట్టి పదాది దళమును తుడుమాడి అనేక మంది సైనికుల ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలుగా అతిరథ మహారథులను భయభ్రాంతులను చేసి వీర్ఘ స్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయోధిని మరణముకు మనకు చింతించ పనిలేదు అని పలికాడు. అప్పటికి చీకట్లు కమ్ముకున్నాయి. అందరూ ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరములకు వెళ్ళారు. నీ కుమారులు మహాసంతోషంతో వికసించి ముఖాసంతో తమ తమ శిబిరములకు చేరుకున్నారు. పాండవుల శోక విషగ్న హృదయాలతో తమ శిబిరములకు చేరుకున్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.